జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. అవును, దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? చదువుబడిన లేఖనం చక్కగా అర్థమవుతుంది కదా. జ్ఞానము కలిగిన వాని సహవాసం మనం కలిగి ఉంటే మనము కూడా జ్ఞానవంతులుగాను, బుద్ధిమంతులుగాను, వివేకము గలవారిగాను నడుచుకునే అవకాశం కలుగుతుంది. సేమ్ టైంలో మూర్ఖుల సహవాసం చేస్తే ఎవరైతే మనుషులే కదా అందరూ అనుకొని మూర్ఖులతో సాంగత్యము చేస్తే మనము చెడిపోయే ప్రమాదం ఉందని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరొక చోట దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందని మనం చూస్తున్నాం. అంటే ఎవరైతే ఏమైందిలే, ఏ సహవాసం అయితే ఏమైందిలే, ఎవరైతే ఏమైందిలే, అందరూ మనుషులే కదా, అందరినీ ప్రేమించాలి కదా, అందరితో సమానంగా ఉండాలి కదా, అందరి ఎడల ఒకే రీతిగా ఉండాలి కదా. కోర్స్, కానీ నీ సహవాసం ఎవరితో అనేది ఖచ్చితంగా నీవే నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవం మరణం మీ ముందరుంది, నిర్ణయించుకోవడం నీ వంతే. మంచి చెడులు మనకు కనబడుతున్నాయి, ఎంపిక చేసుకోవడం మన వంతే. లోకములో మంచి చెడు అన్నీ కలిసి వాటి దారిలో వెళుతూ ఉంటాయి. మంచివాడు మంచిని స్వీకరిస్తూ ఉంటాడు, చెడ్డవాడు ఆ చెడునే స్వీకరిస్తూ అనుసరిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్నాక మీ హృదయంలో ఏమనిపిస్తుంది? నీ సహవాసం ఎవరితో ఉందో అర్థమవుతుంది కదా, నీ స్నేహం ఎవరితోనూ చక్కగా తేటగా తెలుస్తుంది కదా. తెలిసి కూడా నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే నీ జీవితం నీ బాధ్యత, నీ యొక్క క్షేమం నీ బాధ్యతే. నీవు జ్ఞానము గలవాడిగా మార్చబడటం లేదా మూర్ఖునిగా మార్చబడటం అది నీ బాధ్యతే అయ్యింది. కనుక దేవుడు ఎప్పుడు ఆయన మీద ఉంచుకోడు నెపాన్ని. జీవ మరణములు మీ ఎదుటే ఉన్నాయి, జీవము మరణము మీ ఎదుటే ఉంచి ఉన్నాను, మేలు కీడులు మీ ఎదుటే ఉన్నాయి, మంచి చెడులు మీ ఎదుటే ఉంది, వెలుగు చీకటి మీ ఎదుటే ఉంది. నిర్ణయించుకో. వెలుగు సంబంధులు వెలుగులో వెలుగు బాటలో నడుచుకుంటారు, చీకటి సంబంధులు చీకటితో మిళితమైపోతారు. మనమందరము కూడా వెలుగు సంబంధుల వలె మూర్ఖులతో కాక జ్ఞానము గల వారితో స్నేహము చేయవారిగా, లోకములో ఉన్న మంచి చెడులు మిళితమై ఉన్న ఈ ప్రపంచంలో హంస వలె పాలు మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెట్టినట్లుగా మేలు మాత్రమే, మంచిని మాత్రమే, శ్రేష్టమైనది జీవితాన్ని స్వీకరిద్దాం. మంచిని, జ్ఞానమును పొందుకుందాము, అజ్ఞానమును, చీకటిని, మూర్ఖతని విడిచిపెడదాము. మన హృదయంలో మనమే ఒక ప్రశ్న వేసుకొని సరి అయిన నిర్ణయానికి వచ్చుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతగా మమ్మలను ప్రేమించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినమంతా మీరు కాపాడారు, మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. మా ఎదుట ఉంచబడిన మంచి చెడులను బట్టి, జ్ఞానము అజ్ఞానాన్ని బట్టి అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ రెండిటిని గ్రహించగలిగిన జ్ఞానేంద్రియములు కలిగిన వారిగా మేముండునట్లుగా కృప చూపండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ప్రయోజనమైనవో అర్థం చేసుకోగలిగిన మంచి జ్ఞానమును, వివేకమును, బుద్ధి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలు అజ్ఞానములో, అవివేకములో, మూర్ఖతలో పడిపోయి చెడిపోయి మీకు దూరం అవ్వడానికి వీల్లేదయ్యా. జ్ఞానమును ప్రేమించువారిగా, మంచిని స్వీకరించువారిగా, నీతిని ప్రేమించువారిగా, న్యాయమును ప్రేమించువారిగా మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. నీ పిల్లలను, మమ్మలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచిని ఎంపిక చేసుకునే మంచి మనస్సును, మంచి నిర్ణయము, మంచి బుద్ధిని మాలో అనుగ్రహించి మంచి జీవితాన్ని చేసే కృప దయచేయమని
యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి ప్రతి మంచి కార్యమును, ప్రతి మంచి మార్గమును, ప్రతి మంచిని, జ్ఞానమును ప్రేమించువారిగా ఉందురుగాక, ఎంపిక చేసుకునే విధముగా ఉందురుగాక. ఆమెన్. ఇంతవరకు మంచేదో చెడేదో తెలియకుండా బ్రతికేస్తే పర్వాలేదు, ఇప్పటికైనా దేవుడు మరొక అవకాశం మనకిచ్చారు చూడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మంచి చెడులను వివేచించి మంచిని ఎంపిక చేసుకొని మంచిగా, వెలుగుగా, నీతిగా, జ్ఞానముగా బ్రతుకుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.